జగద్గురు శ్రీమద్విరాట్ స్వరాట్ అధిరాట సామ్రాట్ స్వరూపులు శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి 416వ జయంతి మహోత్సవాలు అత్యంత వైభవపేతముగా మనం జరుపుకుంటున్నాము. విశ్వకర్మ ఆగమ త్రయాహ్నిక దీక్షా పురస్సరముగా ఈ కార్యక్రమములు వేదోక్తంగా శాస్త్రోక్తంగా భక్తి శ్రద్ధలతో జరుగుతున్నవి. నేడు స్వామివారు అవతరించినటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు. ఇతర రాష్ట్రాల నుండి అన్ని ప్రాంతాల నుండి కూడా స్వాముల వారిని దర్శించుకోవడానికి విచ్చేసి ఉన్నారు. జరిగినవి జరుగుతున్నవి జరగబోవునవి తెలియజేసి జయనాయనగా జయజయలు అందుకున్నటువంటి మహానుభావులు మన జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఈనాడు అత్యంత వైభవపేతముగా ఈ పార్క్ నందు నిర్మితమైనటువంటి స్వామివారి యొక్క విగ్రహమునకు భక్తి శ్రద్ధలతోటి 416 కలశాలను విశేషంగా పూజించబడినటువంటి ఓషధులతోటి దివ్య వేదోక్త మంత్రములతోటి పూజించబడినటువంటి ఆ కలశములను భక్తి శ్రద్ధలతో ఈ కందిమల్లయ్య పుర ప్రముఖులు పుర ప్రజలు విఘ్నులు ప్రాజ్ఞులు అందరూ కూడా ఆ కలశాలను ఊరేగింపుగా తీసుకొని వచ్చి ఈ మూర్తి విగ్రహమునకు పంచామృతాది మహాస్నపనంతో పాటు ఆ విశేషంగా పూజించబడినటువంటి ఆ కలశాలలో ఉన్నటువంటి ఆ విశేష జలములను కూడా ఆ గంగా పవిత్రమైనటువంటి జలములను అందులో స్వామివారి యొక్క మూర్తి విగ్రహం పైన ప్రత్యేకంగా అభిషేకించడం జరిగింది. శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు నేడు జయంతోత్సవాలు జరుపుకున్న సందర్భంగా పూర్వము శ్రీ శ్రీ వీరభోగవ సంతేంకట స్వామి వారు మఠాపతుల వారు 400 సంవత్సరాలు స్టార్ట్ చేసి ఈనాటి వరకు 416 సంవత్సరాల వరకు జయంతోత్సవములు మహావైభవముగా జరుపుకుంటున్నారు. ఆ జయంతోత్సవం మహావైభవంగా జరుపుకున్న కారణంగా వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ప్రజలందరికీ కూడా అష్టైష భోగ్య భాగ్యాలు కలిగిస్తూ ప్రార్థిస్తూ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆశీస్సులు అందరికీ అందజేస్తున్నాము. వీరబ్రహ్మేంద్ర స్వామి అనుగ్రహము అందరికీ ప్రాప్తి కలుగుగాక. వీరబ్రహ్మేంద్ర స్వామిని జగద్గురు శ్రీమతి విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠం కందిమల్లాయపల్లి కడప జిల్లా. నేడు జగద్గురు శ్రీమతి విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 416వ జయంతి మహోత్సవ వేడుకలు అత్యంత వైభవపేతంగా నిన్నటి నుండి ప్రారంభమై రేపటి రోజు వరకు కూడా జరగనున్నవి. ఈరోజు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అవతరించినటువంటి పవిత్ర సుదినం. ఈనాడు 414వ జయంతి మహోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా జరుపుకున్నాం. ఇప్పటి వరకు కూడా విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్నటువంటి 416 కలశాలతో స్వామివారికి స్నపనం చేయడం జరిగింది.